హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి బాగా ఇబ్బంది పడుతున్నారా ఫ్రెండ్స్? నార్మల్గా ఆస్పిరెంట్స్ రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఒక ఎగ్జామ్ టార్గెట్, పెద్ద ఎగ్జామ్కి టార్గెట్ పెట్టేస్తారు. ఆ ఎగ్జామ్కి టార్గెట్ పెట్టి దానికోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలో ఏ ఎగ్జామ్, ఏ నోటిఫికేషన్ వచ్చినా అస్సలు పట్టించుకోరు వాళ్ళు. అయితే రెండో రకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పెద్ద ఎగ్జామ్కి అయితే టార్గెట్ చేస్తారు, కానీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ అటెంప్ట్ చేసి దాంట్లో ఎగ్జామ్ జాబ్ తీసుకొని ఆ జాబ్ చేస్తూ మళ్ళీ ప్రిపేర్ అవుతారు. జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వలేము అనేది ఒక మిత్. మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ ఎన్ని గంటలు ఉంటుంది? ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే మీకు 6 నుంచి 8 గంటల మధ్యలోనే ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు. మీకు రాత్రి 20 గంటలు 12 గంటలు ఇలా పనిచేసేది ఉండదు. ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే తప్ప నార్మల్గా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్గా నేను చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ 8 గంటలు 6 గంటలు అంతే, దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, అయితే ఎగ్జామ్ ఉండి కూడా మనకి జాబ్ ఉండి కూడా ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, అలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ డెవలప్ చేసుకునే బాధ్యత మనది. ఓకే, అయితే ఈ రెండో రకం ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా నీట్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ పెద్ద ఎగ్జామ్ రాంగ్లోనే వాళ్ళు వెళ్ళి క్రాక్ చేసేస్తారు. ఓకే, వీళ్ళని స్మార్ట్ స్టూడెంట్స్ అంటారు. మనం స్మార్ట్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళు ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ పడిందా అటెంప్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఒక యుద్ధ భూమిలో, ఒక యుద్ధ వాతావరణంలో ఉంటారు వీళ్ళు. ఇవి నార్మల్ పీపుల్ ఏంటి, ఒక ఎగ్జామ్ పెట్టేసి దానికోసమే ట్రై చేస్తూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళకి ఏదో నోటిఫికేషన్ వస్తే వాళ్ళు రాస్తారు. ఆ నోటిఫికేషన్ రాలేదా వెయిట్ చేస్తూనే ఉంటారు. సంవత్సరాల తరబడా పుస్తకాలు తిరిగేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ సెలక్షన్స్ అవ్వడానికి చాలా కష్టమైపోతుంది. వాళ్ళు కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నారు, నేను కాదనట్లేదు, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతుంది. వాళ్ళ రిలేటివ్స్ ఏంటి ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు, ఏంటి జాబ్ రాదా, చదువుతూనే ఉంటావా, ఆ గవర్నమెంట్ జాబులు మనకి రావు పెట్టవు అని చెప్పి ఇలాంటి నెంబర్ ఆఫ్ డిమోటివేషన్స్ అవుతూ ఉంటారు. సో స్మార్ట్ స్టడీ చేయాలా, ఏదో హార్డ్గా చదువుకుంటూ వెళ్తున్నావు అనేది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 90% ఎవరు అప్లై చేస్తారో తెలుసా? ఆల్రెడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఎస్సి క్యాండిడేట్స్, గ్రూప్స్ క్యాండిడేట్స్, వీళ్ళే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం కూర్చొని ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యేది ఎక్కడో 5-10% ఉంటారు. మీకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఐఏఎస్కి కూర్చొని ప్రిపేర్ అవుతున్నట్టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవ్వరు కూర్చొని ప్రిపేర్ అవ్వరు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే దీనికి సబాల్టర్నేట్గా ఎవరైతే స్మార్ట్ స్టూడెంట్స్ అన్నాను కదా, వాళ్ళు దీనికి అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు అప్లై చేస్తారు అంటే సిలబస్ దాదాపు అన్ని ఎగ్జామ్ల లాగే సిలబస్ కూడా దీనికి సేమ్ ఉంటుంది. ఒక్క జిఎస్ జీకే ఎవరైతే తురుములు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ని బాగా క్వాలిఫై చేయగలరు. మిగతా ఏదైతే సిలబస్ ఉందో నేను నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను ఏమేమి సిలబస్ ఉంది ఏంటి అనేది. వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ని పట్టుకెళ్ళిపోతారు, ఈ జాబ్ని పట్టుకెళ్ళిపోతారు. ఎవరైతే యాప్టిట్యూడ్ రీజనింగ్ చేస్తారో వాళ్ళు కూడా బాగా చేస్తారు, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫీల్డ్లో ఉన్నట్టు అంతవరకే, కానీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసింది మేము క్రాక్ చేస్తాం అంటే కుదరదు. ఓకే, అయితే ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నాను అనేది ఒకసారి చూడండి. ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ ఏముంది, ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది, దాని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన పుస్తకాలు, ఇది మేజరు. ఈ వీడియోలో ఏదైతే బుక్స్ ఉన్నాయో అవి నేను చెప్పబోతున్నాను. మనం నార్మల్గా బాగా కష్టపడి మనోళ్ళు బాగా చించేసి 5 పుస్తకాలు 8 పుస్తకాలు అని చెప్పి ముందు పెట్టేసుకుంటూ ఉంటారు. వీడియోస్లో కూడా అన్ని పుస్తకాలు చదివాలి, ఎన్ని పుస్తకాలు చదివాలి. మనం ఏ ఎగ్జాము ఎంత చదవాలి అంతే చదువుకొని అంతే టైం చూసుకోవాలి. మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత సమయం ఉంది? 6 నెలల సమయం ఉంది. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ దీని ఎగ్జామ్ ఉండబోతుంది. అయితే ఆ ఎగ్జామ్కి సరిపడా ఎన్ని పుస్తకాలు చదవాలో అన్నే చదవాలి. ఒక పుస్తకం చదవడానికి ప్రాపర్గా ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక 200 పేజీల పుస్తకం ప్రాపర్గా నీట్గా బాగా అర్థం చేసుకొని ఆ పుస్తకం నుంచి ఏ బిట్ కూడా మిస్ అవ్వకూడదు అంటే మినిమం 3 నెలలు టైం పడుతుంది ఒక 200 పేజీల పుస్తకం చదవడానికి. దానికోసం ప్రతి సబ్జెక్ట్కి జియోగ్రఫీకి ఒక పుస్తకం, హిస్టరీకి ఒక పుస్తకం, ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నారనుకోండి, ఈ 6 నెలల్లో ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడం కాదు కదా, మా ఎగ్జామ్ మధ్యలోనే లెగ్స్ వచ్చేస్తారు. ఓకే, నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అన్ని పుస్తకాలు కావు, నీట్గా మొత్తాన్ని కలిపి ఒక 2-3 పుస్తకాలు చెప్తాను, అవి చదవండి సరిపోతుంది. ఓకే, ఫస్ట్ చూద్దాం. నేను ఎలా అయితే చెప్పాను కదా సిలబస్ ఏంటి. సిలబస్ ఏమేమి ఉంటుంది అంటే మనకు తెలిసిందే, ప్రిలిమ్స్, మెయిన్స్, CBT 1 CBT 2 అంటాము. అయితే ఈ CBT 1 CBT 2లో మ్యాథ్స్ ఒక 30 క్వశ్చన్లు ఉంటాయండి. మ్యాథ్స్ అంటే యాప్టిట్యూడ్ అనుకోవచ్చు. అయితే రీజనింగ్లో ఒక 30 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో ఒక 40 క్వశ్చన్లు ఉంటాయి. టైం ఎంత ఇస్తారు అంటే
90 నిమిషాలు అంటారు. ఓకే, ఈ 90 నిమిషాల్లో మనం కంప్లీట్గా ఎన్ని బిట్స్ పెట్టాలి, ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలండి? 30, 60, 40, 100 క్వశ్చన్లు 90 నిమిషాలు. అంటే ఒక్క బిట్కి 1 నిమిషం కూడా లేదు. అయితే ఎలా వస్తాయి, ఎంత హార్డ్గా వస్తాయి, ఎంత ఈజీగా వస్తాయి బిట్స్ అనేవి మనం చూసుకోవాలి. ఓకే, మనకి చాలా సింపుల్గానే ఉంటుంది పేపరు, మరీ హార్డ్ లెవెల్లో ఉండదు. ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. పేపర్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఆల్రెడీ నా 8 years ఎక్స్పీరియన్స్తో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉండబోతుంది అనేది. టెన్షన్ ఏం పడకండి. ఓకే, ఫస్ట్ ఈ CBT 1 మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే CBT 1, CBT 2లో డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్కి వెయిటేజ్ ఎక్కువ అయిపోతుంది. జనరల్ అవేర్నెస్ ఈజ్ ద గేమ్ చేంజర్. మన జనరల్ అవేర్నెస్ని సింపుల్గా తీసుకోకూడదు. ఓకే, ఇందులో 50 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ 50 మార్కులకి అంటే నియర్లీ 60% వెయిటేజ్ దీనికి వెళ్ళిపోబోతుంది. 50 to 60% గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాథ్స్ రీజనింగ్ కూడా కావాలి, కాదనట్లేదు. కానీ మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఎవరైనా చేస్తారు. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగే ముట్టుకుంటారు, యాప్టిట్యూడ్ రీజనింగ్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కామన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముట్టుకుంటారు. ఈ జనరల్ అవేర్నెస్ అనేదే కరెంట్ అఫైర్స్, జీకే ఎంత స్ట్రాంగ్ ఉందా, ఎంత బాగా చదవగలుగుతున్నారా, ఏంటి దొరికిన ప్రతి కరెంట్ అఫైర్స్ చదవటం కాదు, కనిపించిన ప్రతి బిట్ చదవటం కాదు, ఎందులో క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏంటి అనేది చూసుకుంటా చదువుకుంటా వెళ్ళాలి. ఓకే, చెప్తాను నేను ఎలా చదవాలో కూడా చెప్తాను. చూడండి, సిలబస్ ఏమేమి అడగబోతున్నారు. ఆల్రెడీ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పేశాను కదా. జీకే ఈజ్ ద గేమ్ చేంజర్. ఈ వీడియోలో నేను జీకే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను. కరెంట్ అఫైర్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు అండి. కరెంట్ అఫైర్స్ 6 క్వశ్చన్లు. లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ చూసుకుంటే 2021లో ఎగ్జామ్ కూడా జరిగింది, 2016లో జరిగింది. దీన్ని చూసుకుంటే 6 నుంచి 7 క్వశ్చన్లు ఈ కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది. కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలంటే లాస్ట్ 6 months మీరు పాయింట్ టు పాయింట్ చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ 6 క్వశ్చన్లు సునాయాసంగా 4 నుంచి 5 క్వశ్చన్లు పెట్టేసి వచ్చేస్తారు లాస్ట్ 6 months. ఇంకో 1-2 బిట్లు మిస్ అవుతాయి. దేనికి ఇది ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే లాస్ట్ 1 year లేదా 2 yearsలో నుంచి కూడా బిట్స్ రావచ్చు. అయితే ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం చదువుకుంటూ వెళ్తారా? వెళ్ళరు కదా. దానికోసమే 6 నెలలు చదివితే 4 బిట్లు వస్తున్నాయి, ఇంకొక 2 సంవత్సరాలు చదివితే ఇంకో 2 బిట్లు వస్తున్నాయి. ఏది ఎక్కువ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంది. ROI రేషియో చూసుకుంటూ ఉండాలి. మీరు ఎంత కష్టపడుతున్నారు, దానికి ఎంత లాభం రాబోతుంది అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్గా నేను ఎంత పెట్టుబడి పెడతాను, నాకు ఎంత లాభం రాబోతుంది అని చెప్పి డబ్బుల విషయంలో చూసుకోము. అలానే మనం ఎంత టైం పెట్టబోతున్నాము, దానికి నాకు రిటర్న్గా ఎన్ని మార్కులు రాబోతుంది, ఇలా తూకం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గేమ్స్, స్పోర్ట్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇచ్చిన సిలబస్ పేపర్లో నుండి నేను నోట్ చేశాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, మొనమెంట్స్, దాని తర్వాత పర్సనాలిటీస్, కంప్యూటర్ల గురించి, కంప్యూటర్ అప్లికేషన్ గురించి అడుగుతాడు. 1 క్వశ్చన్ అడిగినట్టున్నాడు రీసెంట్గా. 2 క్వశ్చన్లు అడిగాడండి. 2 క్వశ్చన్స్ అడుగుతాడు దీని మీద. డైరెక్ట్గా CBT ఎగ్జామే దీని మీద ఉంటుందండి. అయితే ఎకానమీ గురించి 3 క్వశ్చన్లు అడిగారు రీసెంట్గా. ఓకే, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఎకానమీలోనే ఇవన్నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ గేమ్ చేంజర్. ఇక్కడ ఇదే గేమ్ చేంజర్ అన్నట్టు. కరెంట్ అఫైర్స్ ఒక గేమ్ చేంజరు. కరెంట్ అఫైర్స్ వచ్చిన తర్వాత ఇది ఇంకొక గేమ్ చేంజరు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దాని తర్వాత జియోగ్రఫీ. ఈ 2 కలిపి ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 3 క్వశ్చన్స్. సో దాని తర్వాత ఏంటి, పాలిటీలో ఒక్క దాంట్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ హిస్టరీ, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. 6 క్వశ్చన్లు వచ్చినాయి రీసెంట్గా. కరెంట్ అఫైర్స్లో ఎన్ని వచ్చినాయో అన్ని హిస్టరీ నుంచి వచ్చినాయి. చాలా వెయిటేజ్ ఉంది. సో వెయిటేజ్ ప్రకారం కూడా ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి కూడా నేను స్ట్రాటజీలో చెప్తాను, మీరు టెన్షన్ పడకండి. ముందైతే ఎన్ని వస్తున్నాయి, అసలు ఏంటి పేపరు, అసలు ఏంటి రఫ్ డయాగ్రామ్ ఏంటి, అసలు పేపర్లో ఏమేమి రాబోతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది ముందు ప్రశాంతంగా వినండి. ఓకే, టెన్షన్ పడకండి. ఏం చదివేసేయాలి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏం టెన్షన్ పడకండి. సింపుల్గా నేను 2 పుస్తకాలు చెప్తాను. ఆ 2 పుస్తకాలు చదివేసి మీరు వెళ్ళి ఒక్కసారి ఏదైనా మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసి చూడండి. మీ కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడగండి. ఓకే, సో టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ముందు వీడియోని వినండి. నెక్స్ట్ జియోగ్రఫీ ఆల్రెడీ చెప్పాను కదా, 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్లో 1 క్వశ్చన్ వచ్చింది, ఇందులో 2 క్వశ్చన్లు వచ్చినాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజిక్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. కెమిస్ట్రీలో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. బయాలజీలో కూడా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. బయాలజీలో కూడా. ఓకే, బయాలజీలో ఏంటి, హ్యూమన్ బయాలజీ గురించి, మన బాడీ పార్ట్స్, ఆర్గన్స్. క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఇవ్వాలంటే బయాలజీలో బిట్లు ఎక్కువ అడుగుతాడండి. లోపలికి వెళ్ళిపోవచ్చు బయాలజీలో. ఎందుకు వెళ్ళొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆర్గన్స్, బాడీ పార్ట్స్, చిన్న సెల్లుల గురించి అడిగేస్తాడు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ హార్డ్గా వెళ్ళాలి అనుకుంటే బయాలజీలో కొద్దిగా లోపలికి వెళ్తాడు. ఓకే, చలో నెక్స్ట్. ఇప్పుడు ఏదైతే మీకు సిలబస్ చెప్పున్నానో ఆ సిలబస్ ప్రకారం మీకు ఏమేమి పుస్తకాలు చదివితే బాగుంటుంది అని చెప్తాను.
ఒకసారి కట్ ఆఫ్ చూసుకుందాం. కట్ ఆఫ్ ఎంత వస్తుంది? ఇందాక చెప్పాను కదా, ఎన్ని మార్కులు అండి? 100 మార్కులు. 100 మార్కులు గాను 2021లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ 2021 సికింద్రాబాద్ జంక్షన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రస్తుతం సికింద్రాబాద్ జంక్షన్లో సికింద్రాబాద్ ఏదైతే బోర్డు ఉందో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, వాళ్ళవే మనకి తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉన్న పోస్టింగ్ సెంటర్స్. మిగతా కోల్కతా కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా సికింద్రాబాదే పెడతారు అని చెప్పి అనుకుంటున్నాను. ఏ జోన్ పెట్టాలి అనేది మీకు కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఏ జోన్ పెట్టాలి, ఏ జోన్ పెడితే బాగుంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందండి? లెవెల్ 6, లెవెల్ 5 ఇవి గతంలో ఉండేవి. ప్రస్తుతం లెవెల్స్ ఏం లేవు, అందరికీ ఒకటే ఎగ్జాము. ఓకే, కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది? మ్యాక్స్ టు మ్యాక్స్ చూసుకుంటే 75 మార్కులు, 79 ఇక్కడ, 70 ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎక్కడ చూసుకున్నా లెవెల్ 5 కానీ లెవెల్ 4 కానీ చాలా వరకు ఎంత వెళ్తుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ టాప్ లెవెల్ తీసుకుంటే 60 మార్కులు, బాటమ్ లెవెల్లో తీసుకుంటే 60 మార్కులు, టాప్ లెవెల్లో తీసుకుంటే ఒక 75 మార్కుల వరకు వెళ్తుంది. 60 నుంచి 75 మార్కులు అంటే ఎంత రావాలి? 75% కట్ ఆఫ్ వెళ్ళొచ్చు. ఎంత మాత్రం చదవాలి మీరు దీనికోసం? బాగా చదవాలి. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత కట్ ఆఫ్ వెళ్తుందంటే ఏంటి? పేపర్ ఈజీగా ఉంటుంది. హార్డ్గా ఉంటే ఇంత కట్ ఆఫ్ వెళ్ళదు. హార్డ్గా ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 50% కట్ ఆఫ్ వెళ్తుంది. సో పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా పైన. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, తర్వాత మీకు ఒకసారి చెప్తాను, ఆగండి. ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను నేను మీకు. ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటుంది ఎగ్జామ్ లెవెల్ అంటే, ఇప్పుడు మామూలుగా మీకు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఓకే, చూడకపోతే ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. మనకి పాలిటీలో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. పాలిటీలో ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అని చెప్పి అడిగాడు. ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా మీకు. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఆర్టికల్ 15 ఏం చెబుతుంది అని చెప్పి అడిగాడు. ఓకే, చాలా సింపుల్. ఆర్టికల్ 15 ఏం చెబుతుంది అనేది మనం చెప్పేయటము. ఓకే, అయితే నార్మల్గా ఇంకొద్దిగా పై లెవెల్ వెళ్తే రీసెంట్గా ఇంకొక బిట్ మనకి ఎస్ఎస్సిలో కానీ తర్వాత మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో కానీ ఎలా వచ్చిందంటే బిట్టు, కేశవానంద భారతి కేసులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, జస్ట్ వినండి అంతే, ఇది గుర్తుపెట్టుకోవాలని కాదు. కేశవానంద భారతి కేసులో ఆర్టికల్ 15 ఏదైతే ఉందో ఆ 15 ప్రకారం ఏదైతే తీర్పు ఇచ్చారు కదా, జడ్జిమెంట్ ఇస్తారు కదా, ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో, కేశవానంద భారతి కేసు చాలా పాత కేసు, ఇంపార్టెంట్ కేసు. దీంట్లో ఆర్టికల్ 15లో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఆ జడ్జిమెంటు రీసెంట్గా పార్లమెంట్లో బిల్లు వచ్చిందో ఆ బిల్లుకి ఈ బిల్లు ఆ జడ్జిమెంట్ని ఉల్లంఘిస్తుంది. త్రిబుల్ తలాక్ అనుకుందాము. త్రిబుల్ తలాక్ బిల్లు ఆర్టికల్ 15ని ఉల్లంఘిస్తుంది. ఈ బిల్లుని మనం రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది అని అనుకుందాం. ఇలా అడుగుతాడు క్వశ్చన్. మనకి దీంట్లో ఏమేమి చదవాలి? ఇది అవునా, ఎస్సా, ట్రూ ఫాల్సా అని అడిగేస్తాడు. ఇది కరెక్టా, రాంగా, పైన చెప్పిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ఇలాంటిదే ఇంకోటి ఇచ్చేస్తాడు. ఇలాంటిది ఇచ్చేసి ఇవి ట్రూ ఫాల్సా అని చెప్పి అడిగేస్తాడు ఈ క్వశ్చన్. ఓకే, ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 అనుకుంటా, స్టేట్ నెంబర్ 2 ఇలాంటిదే పెద్ద స్టేట్మెంట్ ఒకటి అడిగేస్తాడు. ఇక్కడ మనం కేశవానంద భారతి కేసు అసలు ఏం జరిగింది, ఆర్టికల్ 15 అంటే ఏంటి, ఆ కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చింది, పార్లమెంటు ఏ బిల్లు, త్రిబుల్ తలాక్ బిల్ అనుకుందాం కదా, త్రిబుల్ తలాక్ బిల్లు కంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. కానీ రీసెంట్గా 2021లో 2022లో పాలిటీలో ఏమడిగాడు, ఆర్టికల్ 15 ఏంటి అని అడిగాడు. సార్ 2 సంవత్సరాలు మారింది, 2 సంవత్సరాలు ఏంది కదా, పేపర్ టఫ్ అవుతుందేమో. ఎంత టఫ్ అవుతుంది? ఆర్టికల్ 15 అడిగాడు, దాని తర్వాత ఏమడుగుతాడు, ఆర్టికల్ 15A అంటే ఏందో అడుగుతాడు. దానికన్నా ఎక్కువ వెళ్ళలేడు. ఎందుకంటే మీకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నాడు, జాబ్ ప్రొఫైల్ ఎంత ఉంది, దాన్ని బట్టే క్వశ్చన్ పేపర్ కూడా ఫ్రేమ్ అవుతుంది. ఎలా పడితే అలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగేస్తాము అంటే అక్కడ కుదరదు. రైట్, ఓకే. సో ఎలా ఉంటుంది ఎగ్జాము? ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది, మరీ హార్డ్గా ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమేమి పుస్తకాలు చదవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి మంది, ఏమేమి పుస్తకాలు చెప్తాను వినండి. ఇప్పుడు మనకి మ్యాథ్స్, రీజనింగ్ 30 క్వశ్చన్లు అండి. 30 క్వశ్చన్లో మనం 2 పుస్తకాలు, ఇంకే పుస్తకాలు వద్దు. ఆల్రెడీ మీ దగ్గర పుస్తకాలు ఉన్నా సరే ఈ 2 పుస్తకాలు తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నాను? ఎస్ఎస్సి లెవెల్ అర్థమెటిక్. ఎందుకు ఎస్ఎస్సి లెవెల్ చెప్తున్నాను? క్వశ్చన్ నెంబర్ 1 ఎస్ఎస్సి లెవెల్ ఎందుకు, 2 క్వశ్చన్ నెంబర్ 2 ఈ పుస్తకాలే ఎందుకు, ఈ రాకేష్ యాదవ్ పుస్తకాలే ఎందుకు అనేది 2 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి లెవెల్ ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఎంత కట్ ఆఫ్ వెళ్తుంది, 75% వెళ్తుంది. 75% వెళ్తుంది అంటే క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడం ముఖ్యం కాదు, 90 నిమిషాల్లోనే చేయాలి. 30 క్వశ్చన్లకి 30 నిమిషాల్లోనే చేయాలి. సాల్వ్ చేయడం కాదు, స్పీడ్గా సాల్వ్ చేయాలి. సాల్వ్ ఎవరైనా చేస్తారు, రోజు మొత్తం కూర్చోబెట్టి నేను క్వశ్చన్ ఇస్తే నేను సాల్వ్ చేస్తాను, ఎవరైనా సాల్వ్ చేస్తాడు. కానీ మీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? స్పీడ్ కావాలి, స్పీడ్. ఈ రాకేష్ యాదవ్ పుస్తకాల్లో
ఎంత స్పీడ్గా ఎలా చేయాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ క్యూఆర్ బేస్ పద్ధతిలో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏబిసిలో ఆన్సర్ ఇచ్చాడు, మీకు ఆ క్వశ్చన్ రాంగ్ అయింది, మీరు ఏం చేస్తారు, సొల్యూషన్ ఆ పుస్తకంలో ఉంటుంది చూసుకుంటారు. అయితే ఈ పుస్తకంలో సపరేట్ ఏంటంటే ఈ ఆ సొల్యూషన్ పక్కనే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు అది స్కాన్ చేశారనుకోండి, ఈ రాకేష్ యాదవ్ అనే మాస్టర్ ఏం చేస్తారంటే మీకు ఆ పుస్తకంలో సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అఫ్కోర్స్ హిందీలో ఉంటుంది, కాకపోతే నెంబర్లు 1, 2 హిందీలో ఉన్నా ఏదన్నా సరే బోర్డు మీద రాసి అర్థమైపోతుంది. ఓకే, సో ఇతను సొల్యూషన్ ప్రతి క్వశ్చన్కి క్యూఆర్ ఉంటుంది, ఆ క్యూఆర్ మీరు స్కాన్ చేసుకుంటే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకని రాకేష్ యాదవ్ పుస్తకం చాలా బాగుంటుంది మ్యాథ్స్ రీజనింగ్లో. ఇది ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఏ పుస్తకం ఉన్నా సరే మీ దగ్గర ఈ పుస్తకాలు కూడా తీసుకొని ఉంచుకోండి అర్థమెటిక్ రీజనింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏముంది, జనరల్ సైన్స్లో మన దగ్గర 2 పుస్తకాలు ఉంటే సరిపోతుందండి. కరెంట్ అఫైర్స్ కానీ జీకేకి మొత్తం ఓవరాల్గా 30 మార్క్స్ యాప్టిట్యూడ్ చూసుకున్నాము, 30 మార్క్స్ రీజనింగ్ చూసుకున్నాము, ఇంకొక 30 మార్కులు, ఇంకొక 40 మార్కులు ఏంటి జీకే. ఈ జీకే కోసం 40 మార్కుల కోసం ఏ పుస్తకం కావాలి సార్, ఏ పుస్తకం కావాలంటే కరెంట్ అఫైర్స్ కోసం స్పీడీ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ఈ ఒక్క పుస్తకం చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. రీసెంట్గా 16 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ నుంచి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తే అందులో 12 క్వశ్చన్లు ఇందులో నుంచే వచ్చినాయి. అంటే ఇందులో నుంచి తీసి ఎగ్జామ్లో ఇచ్చానని కాదు, ఇతను అంత బాగా సిలబస్ కవర్ చేశాడు అన్నట్టు. స్పీడీ పబ్లికేషన్ వాళ్ళది కరెంట్ అఫైర్స్ వర్డ్ టు వర్డ్, పాయింట్ టు పాయింట్ చదువుకోండి. చాలా ఇందులో అన్నీ కవర్ అయిపోతాయి, రిపోర్ట్స్, ఇండిసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. మీకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే కాదు, మీకు ఇందులో ఎకానమీ కవర్ అవుతుంది, అన్నీ కవర్ అయిపోతాయి. రీసెంట్గా ఉన్న న్యూస్లో అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, స్పీడీ ఒక్కటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జీకేకి ఏ పుస్తకం ఉండాలి సార్, అరిహంత్ అనే పుస్తకం ఒకటి ఉందండి. అరిహంత్ అనే పుస్తకంలో మీకు హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అన్నీ ఉంటాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి జనరల్ నాలెడ్జ్ వాళ్ళ పుస్తకం ఉంది. ఈ లూసెంట్లు అవి ఇవి కావు, లూసెంట్లు చాలా పాతకాలం పుస్తకాలు, అప్డేటెడ్ లేవు అవి. ఓకే, అరిహంత్ వాళ్ళది నీట్గా అప్డేటెడ్లో ఉంది. ఈ ఒక్క పుస్తకం చదువుకోండి. ఓకే, ఈ 4 పుస్తకాలండి, యాప్టిట్యూడ్కి, రీజనింగ్కి, కరెంట్ అఫైర్స్కి, దాని తర్వాత జీకేకి. ఈ 4 పుస్తకాలు చదువుకోండి. చాలా ఎక్కువ. ఓకే, ఈ 4 పుస్తకాలే 40 సార్లు చదవండి సరిపోతుంది. సో చేసిన తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి కదా సార్. ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలంటే మీకు పినాకిల్ వాళ్ళ పుస్తకం ఒకటి ఉంది, ఆ పినాకిల్ వాళ్ళ పుస్తకం ఉన్న చదవండి. లేదంటే సార్ ఇప్పుడు ఇదేంటిది మనకి ఈ చాలామంది ఎన్సీఆర్టీ చదవాలంటూ ఉంటారు కదా. దీనికి ఎన్టీపీసీకి ఎన్సీఆర్టీ చదవాలి. ఎంతవరకు చదవాలి, ఆ పుస్తకాలు ఎన్ని ఉంటాయో తెలుసా ఎన్సీఆర్టీలు. ఒక్కొక్క ఎన్సీఆర్టీ ఎంత ఉంటుందో తెలుసా, అది చదవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా. ఎన్సీఆర్టీలు కాదు, ఏం కాదు, నేను చెప్పి నీ 4 పుస్తకాలు చాలా ఎక్కువ, చాలా బాగుంటాయి. మీకు టైం ఉంటే అప్పుడు ఎన్సీఆర్టీల గురించి చూద్దాం. ముందు ఈ 4 కంప్లీట్ చేయండి. ఈ 4 కంప్లీట్ చేయడానికి మీకు మినిమం 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. ఓకే, ఇవి నీట్గా కంప్లీట్ చేస్తే, క్యాజువల్గా చేసామంటే చేసాం కాదు, నీట్గా కంప్లీట్ చేస్తే చాలా వరకు సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. 80% సిలబస్ కవర్ అయిపోతుందండి. ఓకే, దాని తర్వాత మిగతా 20% ఎద్దుగా ఎన్సీఆర్టీస్ మీకోసం తీసుకొని వచ్చేసాను. ఇతను ఎవరైతే మనకి ఈ ఆధార్ ఎవరైతే ఉన్నారో కిరణ్ గారు, కిరణ్ పబ్లికేషన్స్ నుంచి ఈ పుస్తకం వస్తుంది. ఈయన ఎన్సీఆర్టీస్ మొత్తాన్ని కలిపి పిండి ఒక పుస్తకంలా తయారు చేశాడు. అన్నీ ఉంటాయి ఇందులో, హిస్టరీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, సో ఈ పుస్తకం ఎంసీక్యూస్ ఈ రోజు సాల్వ్ చేస్తా కూర్చోండి. ఆ పుస్తకాలు అయిపోయిన తర్వాత రోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తా, దాని తర్వాత ఏమైనా టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ సిరీస్ రాసుకుంటా కూర్చోండి, చాలు కవర్ అయిపోతుంది. ఎన్టీపీసీ పక్కా మీరు క్రాక్ చేయడానికి ఎవరు ఆపలేరు. కాకపోతే ఆ 4 పుస్తకాలు మీరు పిండేసి నీట్గా చదివేసి తాగేసేయాలి. అలా చదవగలిగితే చూడండి. ఓకే, సో ఒకవేళ మీకు వేరే సరిపోవు సార్, మాకు ఇంకా కావాలి మీ దగ్గర నుంచి మంచి సిరీస్ అయితే, మంచి పుస్తకాలు అయితే మా దగ్గర టైం ఉంది అంటారా, ఓకే పుస్తకాలు చెప్తాను నేను, టెన్షన్ పడకండి. అందరూ బండిల్స్ పుస్తకాలు చెప్తారు, నేను చెప్పలేదు అంటే మళ్ళీ అదొక గొడవ. ఓకే, కానీ ఆ 4 పుస్తకాలే అండి ప్రాణికం. ఒకవేళ నేను ఎగ్జామ్ రాసినా ఆ 4 పుస్తకాలే చదువుతాను ప్రస్తుతం. ఓకే, చెప్పాను కదా, ఎకానమీకి సంబంధించి క్లాస్ 11, 12 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఆ ఎన్సీఆర్టీస్ నీట్గా చదువుకోండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ అందులో కవర్ అయిపోతాయి. దేంట్లో నేను ఇందాక చెప్పాను కదా పుస్తకం, ఆ పుస్తకంలో కవర్ అయిపోతాయి. ఎకానమీకి సంబంధించి ఈ 2 పుస్తకాలు చదువుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా క్లాస్ 12 ఎన్సీఆర్టీ పుస్తకం ఒకటి ఉంది, అది చదువుకోవచ్చు. ఓకే, పాలిటీకి సంబంధించి 2 ఎన్సీఆర్టీకి సంబంధించి ఎన్సీఆర్టీ క్లాస్ 10, 11 2 పాలిటీ పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ 12కి వెళ్ళకండి, 11, 10, 11 మాత్రమే చదవండి. ఓకే, అయితే పక్కనే లక్ష్మీకాంత్ పెట్టాను. ఏం సార్ ఈ లక్ష్మీకాంత్ పెట్టేశారు, లక్ష్మీకాంత్ గ్రూప్ 1, 2 లెవెల్ కదా అంటే, అవును నేను లక్ష్మీకాంత్ చదవమన్నట్లు మిమ్మల్ని. లక్ష్మీకాంత్లో పుస్తకం పీడిఎఫ్లో మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. అందులో లెక్చర్ లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఉంటుంది.
ప్రతి యూనిట్కి లాస్ట్లో ఇప్పుడు ప్రియాంబుల్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ప్రియాంబుల్ అనే టాపిక్లో చివరిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి ఏదైతే ప్రియాంబుల్ యూనిట్ మొత్తాన్ని సారాంశంగా ఒక 2 పేజెస్లో ఇచ్చేస్తాడు. ఓకే, అది చదవండి. ఈ పుస్తకం మొత్తం చదవవసరం లేదు, మొత్తం మీద ఒక 30 పేజీలు వస్తాయి మీకు పుస్తకం మొత్తం మీద. ఆ 30 పేజీలు చదువుకోండి చాలు. పీడిఎఫ్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి హిస్టరీ క్లాస్ 11 క్లాస్ 12 ఎన్సీఆర్టీలో, దాని గురించి చెప్పేది ఏం లేదు, అని ఎన్సీఆర్టీలు బాగా చదువుకుంటే సరిపోతుంది. జియోగ్రఫీ వచ్చేసి క్లాస్ 12 ఎన్సీఆర్టీ చదవాలి. క్లాస్ 12 ఎన్సీఆర్టీ అని జీసీ లియాంగ్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ఆ జీసీ లియాంగ్లో కూడా ఇందాక లక్ష్మీకాంత్కి ఎలా అయితే చెప్పాను కదా, ఏదైతే యూనిట్ చివరిలో ఉంటుంది మనకి సినాప్సిస్ అని, ఆ సినాప్సిస్ చదువుకోండి. జియోగ్రఫీలో కూడా జీసీ లియాంగ్లో మీకు పీడిఎఫ్లు దొరుకుతాయి. ఈ పుస్తకాలు కొనుక్కోమనట్లేదు నేను, లక్ష్మీకాంత్ కూడా కొనమనట్లేదు, జియోగ్రఫీ జీసీ లియాంగ్ కూడా కొనమనట్లేదు. జస్ట్ పీడిఎఫ్లు దొరుకుతాయి, అందులో లాస్ట్ పేజెస్ ప్రింట్అవుట్ తెప్పించుకోండి, మీ ఇష్టం. ఓకే, కంప్యూటర్స్ నుంచి 1-3 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, కంప్యూటర్స్ ఆర్ గుప్తా అనేది మీకు ఫ్యూచర్లో ఏ కంప్యూటర్ ఎగ్జామ్ ఉన్నా సరే, ఈ ఎన్టీపీసీలో కూడా మీకు ఒక్క జాబ్ ప్రొఫైల్కి మాత్రం సిబిటీ ఉంది, దానికి కూడా పనికొస్తుంది. కంప్యూటర్స్ ఆర్ గుప్తా వాళ్ళ పుస్తకం బాగుంటుంది. దాని తర్వాత జనరల్ సైన్స్ మొత్తం 7 మార్కులు దాకా అడుగుతున్నాడు. అందుకని అరిహంత్ వాళ్ళది ఎన్సీఆర్టీస్ కన్నా బాగుంటుంది అరిహంత్. ఈ అరిహంత్ వాళ్ళది జనరల్ సైన్స్ ఎన్సైక్లోపీడియా ఉంది, కలర్ఫుల్గా ఇమేజెస్తో ఇస్తాడు, అండ్ ఎంసీక్యూస్ కూడా ఇస్తాడు. ఇది చదువుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ ఒక్క పుస్తకం చెప్పండి సార్ మాకు మొత్తం కవర్ అయ్యేలాగా. ఎంసీక్యూస్ క్వశ్చన్లు ప్రిపేర్లు ఇంకా బద్ధకం ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్లో ఆల్రెడీ 4 పుస్తకాలు చెప్పాను. లేదు ఒకే పుస్తకం కావాలి అని అంటారా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫిజిక్స్ వాళ్ళ పుస్తకం ఉంది, ఈ పుస్తకం కొనుక్కోండి. ఓకే, ఈ పుస్తకంలో అన్నీ ఒకే చోట, ఒకే పుస్తకం. మన ఎగ్జామ్స్లో, మన కాలేజ్ ఎగ్జామ్స్లో మనం చదువుతూ ఉంటాం కదా, ఆల్ ఇన్ వన్ అని చెప్పి గైడ్లు కొనుక్కుంటాం కదా, అయితే అలాంటిది అన్నట్టు ఫిజిక్స్ ఈ ఒక్క పుస్తకం కనుక్కోండి. ఎగ్జాము క్వాలిఫై అవుతారా? అవ్వరు. ఒక్క పుస్తకం ఎప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై చేయదండి. జస్ట్ ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్, ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా, మీ దగ్గర టైం లేదు, క్యాజువల్గా అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొద్దిగా కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారు అనే దాంట్లో మీ దగ్గర టైం బాగా తక్కువ ఉంది, ఏదో లాటరీ వేస్తాను, వెళ్ళి చదువుతాను, కొద్దిగా చదివి వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పుస్తకం కొనుక్కొని ముందు కావాలంటే ఇది రివైజ్ అయినా చేయండి. ఇది అంత పిచ్చి పుస్తకం కాదు. ఆ ఫిజిక్స్ వాళ్ళు బాగా మంచి మెటీరియల్ తయారు చేస్తారు. అయితే మీకు నేను ఈ పుస్తకం ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అంటే, ముందు దీంతో మొదలు పెడతాను, నా దగ్గర రోజుకి 1-2 గంటల టైం ఉంది, నేను జస్ట్ చదువుతూ వెళ్తాను, ఎగ్జామ్ అప్పుడు ఇంకొద్దిగా డెప్త్ వెళ్దాంలేండి, తర్వాత చూసుకుందాము, ముందైతే చదవడానికి మొదలు పెట్టాలి. ఒక పుస్తకం చెప్పండి, అన్నీ ఒకే చోటు ఉండాలి, డబ్బులు కూడా నా దగ్గర అంత లేవు అంటే ఈ 250 రూపాయలు ఏమో ఉంటుంది ఈ పుస్తకం తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ పుస్తకంతో పాటు జనరల్ నాలెడ్జ్ ఎన్సైక్లోపీడియా దిశ వాళ్ళది ఒకటి ఉంటుంది, ఒక పుస్తకం. ఈ 2 పుస్తకాలు కొనుక్కొని ఈ 2 పుస్తకాలతో కూడా మీరు మొదలొచ్చు. రైట్. సో అయితే నెక్స్ట్ నేను మీకు ఏం ఇవ్వబోతున్నాను, నేను మీకు ఎన్టీపీసీలో నేను మీకు ఏం హెల్ప్ చేయబోతున్నాను అనేదంటే, ఏం చేయబోతున్నాను అంటే మీకు సబ్జెక్ట్ వైజ్ హై ఈల్డ్ టాపిక్స్ చెప్తాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ ఉంది, ఎకానమీలో 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు, అయితే నేను హై ఈల్డ్ టాపిక్స్ ఒక 10 చెప్తాను, 10 హై ఈల్డ్ టాపిక్స్ చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏవైతే న్యూస్లో ఆర్ఆర్బీ వాళ్ళకి ఏది బాగా ఇష్టమో అలాంటి టాపిక్స్ నేను ఒక 10 తీసుకొని వచ్చి చెప్తాను. ఓకే, ఆ 10 టాపిక్స్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్లో బయోటెక్నాలజీ గురించి బాగా ఇష్టం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకి. ఎక్కువ శాతం 2 బిట్లు కూడా బయోటెక్నాలజీ మీదే ఇచ్చాడు. సో బయోటెక్నాలజీలో మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి బయోటెక్నాలజీలో. సో ఈ బయోటెక్నాలజీలో సబ్ టాపిక్స్ ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను మీకు. సో క్లియర్గా ఏవి ఎంత చదివితే ఎంతవరకు చదవాలి ఈ సబ్జెక్ట్లో అనేది హై ఈల్డ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అదే చిన్నప్పుడు మన స్టార్ మార్కు 1 స్టార్ 2 స్టార్ అంటా కదా, నేను 3 స్టార్ క్వశ్చన్స్ 3 స్టార్ టాపిక్స్ చెప్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్. చాలా వరకు 90% క్వశ్చన్స్ ఇందులో నుంచి అయితే తప్పకుండా హై ఈల్డ్ టాపిక్స్ నుంచి వస్తాయి. సబ్జెక్ట్ వైజ్ చెప్తాను నేను మీకు. ఓకే, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ కూడా చెప్తాను, ఎలా ఏ టాపిక్ ఆ సబ్జెక్ట్లో ముందు చదవాలి, ఏ టాపిక్ చివరిలో చదవాలి అనేది కూడా చెప్తాను. దాని తర్వాత యూట్యూబ్లో సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్టులు కూడా ఉంటాయి. చాలా మంచి ట్యూటర్స్ ఉన్నారు. ఇందాక రాకేష్ యాదవ్ చెప్పాను, ఇలాంటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీకు హిందీ వచ్చింది అనుకోండి, పవన్ రావు గారు అని చెప్పి ఒక అతను ఉన్నాడు, ఆయన కానీ. సో ఇలాంటివి నేను చెప్తాను నేను మీకు. సో అలాంటివి మీరు చదువుకొని, ఆ యూట్యూబ్ వీడియోస్ ఫ్రీగా దొరుకుతాయి, చూసుకొని చదువుకుందరు కానీ. ఓకే, అండ్ నేనేం చేయబోతున్నాను అంటే మీకు ఇంకా మంచి వీడియోస్ ఆల్రెడీ మీకు యాన్షియంట్ హిస్టరీ సంబంధించి, ఎకానమిక్స్ సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో నేను మంచి వీడియోస్ చేస్తున్నాను, బాగా ట్రిక్స్తో టిప్స్తో ఇమేజెస్తో చెప్పున్నాను. ఓకే, అలాంటి వీడియోస్ నేను మీకోసం అని చెప్పి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎక్స్క్లూజివ్గా నేను తీసుకొని వచ్చేస్తాను. సో మీరేం చేయాలి, దానికోసం
మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తే బూస్టింగ్ ఉంటుంది నా ఛానల్కి. ఓకే, దాని తర్వాత ఈ వీడియోని ఎవరైతే ఆ ఎన్టీపీసీ కోసం చదువుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో ఒకటి తీసుకొని రాబోతున్నాను. గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వచ్చా లేదా, ప్రిపేర్ అయితే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది నేను తీసుకొని రాబోతున్నాను. విల్ వాచ్.